హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ, మునగాకుతోటి కారప్పొడి, కొబ్బరి చట్నీ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి టమాటా రైస్, పల్లీలు కొబ్బరి కారంతో వంకాయ ఫ్రై, కోడిగుడ్డు ఫ్రై, ఇంకా పెరుగు చట్నీ కూడా చేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వాయిస్తో పాటు మా హస్బెండ్ పాడిన పాట కూడా వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి పచ్చిమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పు వేయించి కొబ్బరి ముక్కల్లో వేసి ఉప్పు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా. నూనెలో శనగపప్పు, చాయపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మునగాకు కూడా వేయించి ఉప్పు, వెల్లుల్లి వేసి మునగాకు కారప్పొడి ప్రిపేర్ చేశాను. ఇడ్లీలోకి ఈ కారప్పొడి చాలా బాగుంటుంది. తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. లంచ్కి టమాటా రైస్ చేయడం కోసం కుక్కర్లో నెయ్యి వేసి వేడి చేసి మసాలా దినుసులు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించిన తర్వాత వెజిటబుల్ పీసెస్, నానబెట్టి ఉడికించిన బఠానీ కూడా వేసి వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి తీసుకొని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా వేసేసి ఉప్పు, కారం, మసాలా పొడి, పసుపు, పుదీనాకులు వేసి కలుపుతూ ఉడికించిన తర్వాత వాటర్ వేసి మరిగించాక నానబెట్టిన రైస్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి టమాటా రైస్ ప్రిపేర్ చేశాను. 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది. ఉల్లిపాయ తాలింపులో వంకాయ ముక్కలు వేసి మగ్గించిన తర్వాత వేరొక కడాయిలో పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి ఈ పొడిని మగ్గుతున్న వంకాయ ముక్కల్లో వేసి ఇలా వంకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. ఉడికించిన కోడిగుడ్లతో ఇలా ఎగ్ ఫ్రై కూడా చేశాను. చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో, లోకమే మారిన కాలమే ఆగిన మన ఈగాద మిగలాలి తుదిలేని చరితగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. ఈ లంచ్ ప్లేట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.